మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో శారీ పళ్ళు డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు మీకు మీ ఫోన్లో సేవ్ అయిన ఇమేజ్ యూజ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇవి వచ్చేసి మనకి మధ్యకాలంలో ఫ్యాన్సీ టసల్స్ బాగా యూజ్ చేస్తున్నారండి శారీస్కి. ఇవి మనం పట్టు ఫ్యాన్సీ డైలీ వేర్కి కూడా ఇలా స్టిచ్ చేసుకుంటున్నారు. అంటే ఇందులో సింపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. వాటిని మీరు డైలీ వేర్ శారీస్కి కూడా ట్రై చేయండి. అంటే నార్మల్ టస్సెల్స్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, అవి మనం డైలీ వేర్ శారీస్కి చూడడానికి బాగుంటాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రెడీమేడ్ టస్సెల్స్ కూడా బాగా అమ్ముతున్నారండి. అవి కూడా మనం తెచ్చుకొని మనమే స్టిచ్ చేసుకోవచ్చు నీడిల్తోటి. అంతేకాకుండా మనము కావాలి అనుకుంటే మనకి ఇవి అల్లడం కూడా జరుగుతుందండి. అలా అల్లించుకున్నా కూడా గట్టిగా ఉంటాయి, అలాగే చూడ్డానికి నీట్గా బాగుంటుంది. సో మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇక మనకి ఇందులో ఫ్యాన్సీవి ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే బీడ్స్తోని పర్ల్స్తోని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. మీకు మ్యాచింగ్ శారీకి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. పట్టు శారీ అనుకోండి గోల్డ్ బీడ్స్ అయితే బాగుంటాయండి. ఫ్యాన్సీ అనుకోండి పర్ల్స్ టైప్లో ఉంటే బాగుంటాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి సర్కిల్ టైప్లో స్క్వేర్ టైప్లో డిఫరెంట్ బీడ్స్ వచ్చాయండి. వాటిని యూస్ చేసి కూడా ఇలా పళ్ళుని డిజైన్ చేస్తున్నారు. సో అవి చూడడానికి చాలా బాగుంటాయి, ట్రెండీగా ఉంటాయి. ఏ శారీస్కైనా కూడా ఈ మధ్యకాలంలో ఇలా పెట్టుకుంటున్నారు. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇక ఈ మధ్యకాలంలో పోట్లీ బటన్స్తో కూడా పళ్ళుని డిజైన్ చేస్తున్నారండి. పోట్లీ బటన్ని మనకి శారీలో ఉన్న ఆపోజిట్ క్లాత్ తోటి స్టిచ్ చేసుకొని దానికి ఆ పోట్లీ బటన్ అనేది హైలైట్ కావాలంటే దానికి బీడ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. గోల్డ్ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ పెట్టుకుంటే అది చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇక మనకి పోట్లీతో పాటు మనకి కింద చూడడానికి బాగుండాలి కాబట్టి టస్సెల్స్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఈ వీడియోలో చాలా ఉన్నాయి కదండి డిజైన్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మనకి ఇలా వద్దు అనుకుంటే ఫ్యాబ్రిక్ తోటే మనకి క్యాప్స్ లాగా డిజైన్ చేస్తారండి. వాటిని కూడా సింపుల్గా పెట్టుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. ఒకవేళ వాటిని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్యాప్స్కి బార్డర్ మనకి పర్ల్స్ కానీ బీడ్స్ కానీ పెట్టుకుంటే అవి హైలైట్ అవుతాయి. సో వాటిని ఆ డిజైన్స్ కూడా ఇలా ఇందులో కొన్ని ఉన్నాయండి. వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. సో ఫ్యాన్సీ వాటికి అయితే మోస్ట్లీ పర్ల్సే బాగుంటాయండి. ఫ్యాన్సీ చూడడానికి వైట్ కలర్లో ఉంటాయి. కొన్ని శారీస్ వచ్చేసి గోల్డ్ క్రీమ్ ఉంటాయి కాబట్టి అలా ట్రై చేయండి. పట్టు శారీస్కి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, కిడ్స్ వేర్, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా A to Z అన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ అయితే మీకు నా వీడియోస్ అన్నీ కూడా బాగా నచ్చుతాయండి. నన్ను ఫాలో అవుతారు. సో ఒకసారి విజిట్ అయ్యి అవన్నిటిని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.